రసిక రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సినిమా పరిశ్రమకు రెండు కళ్ళు, ఒకటి రామారావు గారు, ఒకటి నాగేశ్వరరావు గారు. ఒక కన్ను పోయింది, ఇక ఉన్నది ఒకటి కన్ను. ఆ కన్ను 100 సంవత్సరాలు ఉండాలని ఆ షిరిడి సాయినాథుని కోరుకుందాం. నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరికి సహాయం చేశారని చెప్పారు, కానీ నాకు నాగేశ్వరరావు గారు చెడ్డ చేశారు. నిజం, నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే నా కడుపు ఉబ్బుతుంది. రాత్రి డబ్బా కొట్టుకుంటూ సెల్ఫ్ ట్రంపెట్ కొట్టుకుంటేట నేను ఇక్కడ లేను అనుకుని నువ్వు డైరెక్ట్ చేయి. అలాగే సార్, టెన్షన్ వద్దు. ఓకే, నేను ఇక్కడే కూర్చుంటాను. ఏడ్చుకున్నాను. అరే నువ్వు కదలకురా, కదలొద్దు నువ్వు. సభకు మీకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. చాలా మంది మోహన్ బాబు గారు లాంటి కొత్త పెద్ద హీరోలు ఏమనుకుంటారంటే ఒక పిక్చర్ సక్సెస్ అయితే మందే అనుకుంటారు. ఊరిని మోహన్ బాబు అంటే చనువు కాబట్టి ఆ మాట అంటున్నాను. అది ఆ మాట అంటున్నది మోహన్ బాబుని కాదు. మోహన్ బాబు నా హృదయానికి చాలా ప్రియమైన వాడు, అందులో సందేహమే లేదు. ఆయన చెప్పుకుంటాడు, అప్పుడప్పుడు ఎక్కడన్నా వెళ్తుంటే నాకు నమస్కారం పెట్టమని అడుగుతాడు. పిచ్చివాడు కదండి, అంతకంటే ఏమైనా ఉందా? నమస్కారం పెట్టమంటాడు. సరే పెడదాం, నష్టం ఏముంది మనకి, అది యాక్టింగే కదా, సరే సరిపోతుంది. నమస్కారం పెట్టడంలో మనతో నమస్కారం పెట్టించుకోవడానికి కొంతమంది తెలివిగా అంటారు, ఓహో నమస్కారం పెట్టాలి కాబట్టి మనం నమస్కారం పెడతాం, అప్పుడు నమస్కారం రిసీవ్ చేసుకుంటారు. ఇది ఒక తెలివి. బాయ్. ఓకే బాయ్. ఓకే.